నిలవ పచ్చడి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. మామిడి అల్లాన్ని తొక్క తీసుకొని కడిగి నీళ్ళలో తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు కారము, పసుపు, బెల్లం, తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు కూడా తీసుకోవాలి. అయితే రోటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఆరబెట్టుకున్నటువంటి అల్లాన్ని బాగా నలుపుకోవాలి. అదేవిధంగా తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు, ఉప్పుని కలిపి వేసుకుంటూ బాగా రుబ్బుకోవాలన్నమాట. ఇది బాగా అంటే మెత్తగా అయ్యేంత వరకు బాగా రుబ్బేసుకోవాలి. ఇది బాగా నలిగిన తర్వాత కారాన్ని కూడా వేసేసుకోవాలి. 1/2 కేజీ అల్లానికి 1/2 కేజీ కారం, 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా కొంచెం బెల్లం 1/2 కేజీ కంటే తక్కువ బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు కారము, పసుపు, బెల్లం అన్నీ వేసేసి బాగా రుబ్బేసుకోవాలన్నమాట. ఏది ముక్కలు తగలకుండా మెత్తగా అయ్యేంత వరకు బాగా రుబ్బేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా తొక్క తీసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసేసి కచ్చాబిచ్చాగా నలుపుకుంటే ఇది మామిడి అల్లం నిలవ పచ్చడి రెడీ అయిపోతుంది. కావాల్సినప్పుడు మనం తాలింపు వేసుకొని వాడుకుంటే బాగుంటుంది. ఇది రోటీల్లోకి, అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలో